हेलो एवरीवन, स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है। डेली इस्तेमाल करने वाला थोड़ा सेंटेंस सीख रहे हैं हम। రోజు వాడే కొన్ని వాక్యాలు రెగ్యులర్గా వాడేవి చూద్దాం ఈరోజు. అవి కూడా ఎలా అంటే ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను. ఒకటే వర్డ్ తీసుకుని దాన్ని ఇలా మార్చి అలా మార్చి కొంచెం చేంజ్ చేసి ఇలా నేర్చుకుంటున్నాం. ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హిందీ కూడా బాగా వస్తుంది. ఓకే, సరే ఈరోజు కొన్ని ముఖ్యమైన వాక్యాలు చూద్దాం. బై ది వే, ఇంతకుముందు నేను హిందీలో చాలా వీడియోస్ చేశాను. స్పోకెన్ హిందీలో ఒక 73 వీడియోస్, ఒక ప్లేలిస్ట్ ఒకటి ఉంది. అండ్ వొకాబులరీ అలగ్ ప్లేలిస్ట్ ప్రిపేర్ చేశాను. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే బేసిక్ ఒక బిగినింగ్లో ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలనేది సిస్టమేటిక్గా నేర్పించాను అక్కడ. అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే డైరెక్ట్గా మనం మాట్లాడడం నేర్చేసుకుంటున్నాము. అది అయిపోతే కనుక మనకి ఇది ఈజీ. లేదా మీరు డైరెక్ట్గా ఇట్లా స్టార్ట్ చేసినా పర్వాలేదు, కానీ అది మాత్రం చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏంటి హిందీ ఎలా స్టార్ట్ చేస్తాం అనేది నేర్పించాను. సో ఆ లిస్ట్ మీకు ప్లేలిస్ట్లో కానీ, డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ, కామెంట్ బాక్స్లో కూడా దొరుకుతుంది. ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్, ప్రాక్టీస్ కర్తే రహియే. ఓకే, సరే రోజు వాడే సెంటెన్స్ కొన్ని చూద్దాము. దాంట్లో ఫస్ట్ చూడండి, తర్వాత కలుద్దాం. తర్వాత కలుద్దాం. ఇప్పుడు అన్నీ చూడండి, తర్వాత కలుద్దాం, తర్వాత చూద్దాం, తర్వాత తిందాం, తర్వాత చదువుదాం. ఇవన్నీ డిఫరెంట్ వొకాబులరీ అనమాట. కానీ సీక్వెన్స్ చూడండి, కలుస్తున్నాయి కదా. ఇలా నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు తర్వాత కలుద్దాం. తర్వాత అంటే బాద్మే, తర్వాత బాద్మే. ఓకే, కలుద్దాం అంటే మిలేంగే. తర్వాత కలుద్దాం, బాద్మే మిలేంగే. ఆప్ మేరా సాత్ సాత్ బోల్తే రహియే. నాతో పాటుగా అంటూ ఉండండి, అప్పుడే మీకు నోరు తిరుగుతుంది, ఈజీ అయిపోతుంది. ఓకే, సో బాద్మే మిలేంగే, తర్వాత కలుద్దాం. తర్వాత కలుద్దామా, బాద్మే మిలేంగే క్యా, క్వశ్చన్ మార్క్ అనమాట. తర్వాత కలుద్దామా, బాద్మే మిలేంగే క్యా, ఇలా అనొచ్చు. లేదా క్యా బాద్మే మిలేంగే, క్యా బాద్మే మిలేంగే, అట్లా కూడా అనొచ్చు. ఇక చూడండి, తర్వాత చూద్దాం. తర్వాత అంటే బాద్మే కదా. తర్వాత చూద్దాం అంటే బాద్మే దేఖేంగే, బాద్మే దేఖేంగే. తర్వాత చూద్దాంలే అంటాం కదా, తర్వాత చూద్దాంలే, బాద్మే దేఖేంగే. ఓకే, అదే దీన్నే క్వశ్చన్ మార్క్ చేయాలనుకోండి, బాద్మే దేఖేంగే క్యా, తర్వాత చూద్దామా. ఓకే, నెక్స్ట్ తర్వాత తిందాము. తర్వాత తిందాము, తర్వాత అంటే బాద్మే, బాద్మే తిందామంటే ఖాయింగే, బాద్మే ఖాయింగే. అదే ఇప్పుడు సపోజ్ నేను ఒక్కదాన్ని అన్నాను అనుకోండి, తర్వాత తింటాను అన్నాను అనుకోండి, బాద్మే కావుంగి, ఆ స్త్రీలింగం. అదే పుల్లింగం అయితే బాద్మే కావుంగా. ఇక్కడ చాలామంది అంటున్నాం కదా, తర్వాత తిందాము అంటున్నాం, కాబట్టి మనం ఇక్కడ బాద్మే ఖాయింగే. ఇక్కడ కూడా అంటే తర్వాత చూద్దాము అన్నాము, తర్వాత చూస్తాను అన్నాను అనుకోండి, బాద్మే దేఖుంగి. అదే పుల్లింగం అయితే బాద్మే దేఖుంగా. ఇక్కడ కూడా అంతే, తర్వాత కలుద్దాం అంటే బాద్మే దేఖేంగే. తర్వాత కలుస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు చెప్పండి ఏంటి, బాద్మే మిలుంగి. అదే పుల్లింగం అయితే బాద్మే మిలుంగా. అర్థమవుతుంది కదా, క్లారిటీ. నెక్స్ట్ తర్వాత చదువుదాము అంటే బాద్మే పడేంగే, పడేంగే, బాద్మే పడేంగే. తర్వాత చదువుతాను, నేను చదువుతాను, తర్వాత చదువుతానులే అన్నాం అనుకోండి, బాద్మే పడుంగి. అదే పుల్లింగం అయితే బాద్మే పడుంగా. ఓకే, ఇంకా చూడండి, తర్వాత సినిమా చూద్దాం. బాద్మే ఫిల్మ్ దేఖేంగే, ఫిల్మ్ అంటారు పిక్చర్ని, సినిమాని. ఓకే, సినిమాని ఫిల్మ్ అంటారు. బాద్మే ఫిల్మ్ దేఖేంగే, బాద్మే ఫిల్మ్ దేఖేంగే. అదే క్వశ్చన్ మార్క్లో అడగాలనుకోండి, తర్వాత సినిమా చూద్దామా అన్నాం అనుకోండి, బాద్మే ఫిల్మ్ దేఖేంగే క్యా. ఓకే, అదే నేను అన్నాను అనుకోండి, నేను చెప్పాలనుకోండి, తర్వాత సినిమా చూస్తా అన్నాను అనుకోండి, బాద్మే ఫిల్మ్ దేఖుంగి. అదే పుల్లింగం అయితే బాద్మే ఫిల్మ్ దేఖుంగా. క్లారిటీ వస్తుంది కదా. నెక్స్ట్ తర్వాత ఆడుకుందాం. తర్వాత ఆడుకుందాం అంటే బాద్మే ఖేలేంగే, ఖేల్నా అంటారు కదా, ఆడుకోవడానికి ఖేల్నా, బాద్మే ఖేలేంగే. తర్వాత ఆడుకుందామా, బాద్మే ఖేలేంగే క్యా, నేను తర్వాత ఆడుకుంటాను, మే బాద్మే ఖేలుంగి. అదే పుల్లింగం అయితే నేను, ఇప్పుడు నేను ఆ తర్వాత ఆడుకుంటాను అంటే పుల్లింగం అవ్వచ్చు, స్త్రీలింగం అవ్వచ్చు తెలుగులో అయితే, కానీ హిందీలో అలా కాదు. అదే అబ్బాయి అయితే కనుక, పుల్లింగం అయితే కనుక మే బాద్మే ఖేలుంగా అనండి నాతో పాటు, ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇది నాది, ఇది నాది అన్నాం మనకు, దానికి ఏ మేరా హే, ఏ మేరా హే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది నాది కాదు అంటే
ఏ మేరా నహీ హే. ఇప్పుడు సపోజ్ ఇది నాది అన్నాం కదా, ఇది నాది అంటే ఏ మేరా హే. ఇది నీదా, ఇది నీదా అంటే ఏ తుమ్హారా హే క్యా. లేకపోతే ఇది మీదా, మీది అంటే రెస్పెక్ట్ఫుల్గా అంటాము. ఇది మీదా అంటే ఏ ఆప్కా హే క్యా. ఇది మీది, ఏ ఆప్కా హే కదా. అన్నీ ఎక్కువ రాయలేను కాబట్టి కొన్ని రాసి మీకు ఇంకా కొన్ని వర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ఆప్కా హే, ఇది మీది, ఇది మీదా, ఏ ఆప్కా హే క్యా. ఓకే, అట్లా అడగచ్చు. ఇంకా నేను చూడండి, ఇది నాది కాదు అంటే ఏ మేరా నహీ హే. ఏ మేరా హే అంటే నాది, ఏ మేరా నహీ హే. నహీ హే అనేసరికి ఇది నాది కాదు. ఏ ఆప్కా హే క్యా, ఇది మీదా. ఓకే, ఏ ఆప్కా నహీ హే క్యా అంటే ఇది మీది కాదా. ఏ ఆప్కా నహీ హే క్యా అంటే ఇది మీది కాదా. ఏ తుమ్హారా నహీ హే క్యా, ఇది నీది కాదా. ఓకే, ఇది నీది కాదా. అదేవిధంగా చూడండి, ఇది నీ కోసం. మనం ఇంగ్లీష్లో నేర్చుకున్నాం ఆల్రెడీ ఇవన్నీ. ఇది నీ కోసం అంటే ఇట్స్ ఫర్ యూ కదా, నీ కోసం. దాన్ని మనము ఏ తుమ్హారే లియే హే, ఏ తుమ్హారే లియే హే. ఇది నీ కోసమే తెచ్చాను, ఏ తుమ్హారే లియే లాయా హూ. ఓకే, అదే నేను అమ్మాయి అనుకోండి, ఏ తుమ్హారే లియే లాయి హూ. లాయా హూ అంటే పుల్లింగం, లాయి హూ అంటే స్త్రీలింగం. ఓకే, ఇది నీ కోసం, ఏ తుమ్హారే లియే. ఇది ఇప్పుడు నీ అన్నాం కదా, నీ దగ్గర మీ అనండి, ఇది మీ కోసం అనండి. ఏ ఆప్కే లియే హే, ఇది మీకోసమే అంటున్నాం కదా. ఏ ఆప్కే లియే హే. సపోజ్ ఇది నీ కోసం కాదు, ఇది నీ కోసం కాదు అంటే ఏ తుమ్హారే లియే నహీ హే. ఇక్కడ నీ దగ్గర మీ పెట్టండి, ఇది మీకోసం కాదు. ఏ ఆప్కే లియే నహీ హే. కొన్నిసార్లు ఇది మీది కాదు అని చెప్పడానికి కొంచెం రూడ్గా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా. జనరల్గా హిందీలో చాలా మంచి మంచి లాంగ్వేజ్, చాలా చక్కటి రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. మాఫ్ కీజియే ఆప్కా నహీ హే అనొచ్చు. మాఫ్ కీజియే, మాఫ్ కీజియే అంటే క్షమించండి. మనం లిటరల్గా తీసుకుంటే ఎందుకు దానికి క్షమించడం అడగడం ఎందుకు అనుకుంటాము. కానీ వాళ్ళు కొంచెం అలా పొలైట్గా మాట్లాడుతారు. మాఫ్ కీజియే ఆప్కా నహీ హే, ఆప్కే లియే బాద్ మే లాऊंगी. మాఫ్ కీజియే ఆప్కే లియే నహీ లాయి, ఆప్కు బాద్ మే లాऊंगी. అసే అంటే అంత రెస్పెక్ట్ఫుల్గా కొంచెం మంచిగా మాట్లాడతారు. ఇది ఎక్కడ అంటే యూపీ, ఢిల్లీ, ఇక్కడ మధ్యప్రదేశ్ అక్కడ అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అదే హర్యానాకి వెళ్ళారనుకోండి, అది కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. అలో తెరా హే క్యా మేరా హే అంటే ఆ టైప్లో మాట్లాడతారు వాళ్ళు. అంటే లోపల ఫీలింగ్స్ ఎట్లానే ఉండొచ్చు, కానీ బయటకు మాత్రం రఫ్గా ఉంటుంది లాంగ్వేజ్. అదే యూపీ ఇటు సైడ్ నేను చెప్పిన సైడ్ మధ్యప్రదేశ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ చాలా రెస్పెక్ట్ఫుల్గా, స్మూత్గా, సాఫ్ట్గా, వినసొంపుగా, చెవిలో తేనె పోసారేమో అన్నంత బాగుంటుంది లాంగ్వేజ్ హిందీ. సరే, ఎనీవే క్లియర్ కదా ఇక్కడ వరకు? క్లియర్ హేనా? ఆర్ దేఖేంగే, ఇంకా చూద్దాం. ఇంటికి రండి. ఇంటికి రండి ఎప్పుడైనా మనం ఎవరిని పిలవాలనుకుంటాము, లోపల ఉంటుంది ఫీలింగ్స్ కానీ చెప్పలేము. ఇంటికి రండి ఎలా చెప్తాము? గర్కో ఆయియే. గర్కో ఆయియే అనొచ్చు, గర్పర్ ఆయియే అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, కృపయా గర్పే ఆయియే. ఓకే, కృపయా గర్పే అంటే దయచేసి ఇంటికి రండి అట్లా చెప్పొచ్చు. ఇంటికి వస్తారా అన్నాం అనుకోండి, గర్పే ఆయంగే క్యా, తప్పకుండా ఇంటికి రండి. జరూర్ గర్పే ఆయియే, గర్కో ఆయియే, జరూర్ గర్కో ఆయియే. ఓకే, కృపయా గర్కో ఆయియే, దయచేసి ఇంటికి రండి. ఇలా నేర్చుకోండి. ఇంకా చూడండి, లోపలికి రండి. వచ్చారు ఎవరైనా, వాళ్ళు లోపలికి రావాలి. అప్పుడు మీరు ఏమంటారు? ఎవరైనా రాగానే లోపలికి రండి, లోపలికి రండి అంటాం కదా. సో దాన్ని మనం హిందీలో అందరూ ఆయియే. ఓకే, అందరు ఆయియేనా, లోపలికి రండి కదా అంటాం కదా, అందరు ఆయియేనా. ఓకే, అదేవిధంగా కూర్చోండి, రాగానే ఏమంటాం మనం? కూర్చోండి అంటాము. బయటియే, బయటియే. ఒకవేళ చిన్నపిల్లలు వచ్చారనుకోండి, చాలా చిన్నవాళ్ళు మనకంటే, వాళ్ళని బయటికి అనం కదా, కూర్చోండి అనం కదా, కూర్చో అంటాం కదా. బయటో, ఆరామ్సే బయటో, మంచిగా కూర్చో, కంఫర్టబుల్ కూర్చో అంటాం కదా, ఆరామ్సే బయటో. అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం రెస్పెక్ట్ఫుల్ అంటే ఆరామ్సే బయటియే. ఓకే, ఇంకా చూడండి, ఏం తింటారో ఎవరినైనా అడుగుతాం కదా ఇంటికి రాగానే, ఏం తింటారు, ఏం తాగుతారు అంటాం కదా. అదేవిధంగా ఏం తింటారు అంటే క్యా ఖాओगे, క్యా ఖాओगे, ఏం తింటారు. ఇది ఇట్లా అనొచ్చు, క్యా ఖాओगे ఏం తింటారు, లేకపోతే ఏం తాగుతారు. ఏం తాగుతారంటే
క్యా పియంగే, పీనా అంటే తాగడం కదా. క్యా ఖాయంగే ఏం తింటారు, క్యా పియంగే ఏం తాగుతారు. కుచ్ ఖాయంగే పియంగే ఏమన్నా తింటారా తాగుతారా, ఏమన్నా తింటారా తాగుతారా అంటే కుచ్ ఖాయంగే పియంగే క్యా. ఓకే, అదేవిధంగా చూడండి ఇంకేంటి సంగతులు, వాట్ ఎల్స్ ఇంకేంటి సంగతులు, దాన్ని మనం హిందీలో ఆర్ క్యా ఖాస్ ఖబర్ హే. చాలా మాట్లాడేసుకుని ఇంకేంటి సంగతులు అంటాం కదా, దానికి ఆర్ క్యా ఖాస్ ఖబర్ హే అంటే ఇంకేంటి సంగతులు. ఖాస్ ఖబర్ అంటే సంగతులు, ఆర్ క్యా ఖాస్ ఖబర్ హే. ఈ ఖబర్ అనేది జనరల్గా మనకు ఉర్దూలో వస్తుంది, దీనికి మనము ప్యూర్ హిందీ అంటే సమాచారం అనొచ్చు. ఆర్ క్యా ఖాస్ సమాచార్ హే ఇట్లా అనొచ్చు, ఆర్ క్యా ఖాస్ సమాచార్ హే. ఇంకా చూడండి అంత బాగుందా, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటాం కదా, అంత బాగుందా అంటే దాన్ని మనము సబ్ ఠీక్ హేనా, ఠీక్ అంటే బాగుండడం, సబ్ ఠీక్ హేనా. ఓకే, సబ్ ఠీక్ హేనా అంటే అంత బాగుందా, హా సబ్ ఠీక్ హే అంటే అంత బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటే సబ్ ఠీక్ హే, సబ్ ఠీక్ హే. ఓకే, నెక్స్ట్ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్తాం కదా, ధ్యాన్ సే రహో. ఓకే, జాగ్రత్తగా ఉండండి, ధ్యాన్ సే రహియే రెస్పెక్ట్ఫుల్గా. ఓకే, ధ్యాన్ సే రహియే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బాధపడొద్దు, బాధ అంటే మనం చింత మత్ కరో, బాధపడొద్దు చింత మత్ కరో, చింత మత్ కరియే బాధపడకండి అంటే చింత మత్ కరియే. ఓకే, అదేవిధంగా చూడు ధైర్యంగా ఉండండి అంటే హిమ్మత్ సే రహియే, ధైర్యంగా ఉండు, హిమ్మత్ సే రహో. ఒక్కరే చిన్నపిల్లలు ఉన్నారనుకో హిమ్మత్ సే రహో, హిమ్మత్ నహీ హార్నా. ఓకే, అదే రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలంటే ధైర్యంగా ఉండండి అంటాం కదా, హిమ్మత్ సే రహియే. ఓకే, హిమ్మత్ నహీ హార్నా, ధైర్య సే రహియే, హిమ్మత్ సే రహియే. అదేవిధంగా కొన్నిసార్లు మనకు అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు గట్టిగా వినపడదు, మనకి వాళ్ళ వాయిస్ వినపడదు, అప్పుడు మనం గట్టిగా చెప్పు అంటాం కదా, గట్టిగా చెప్పు అంటే జోర్సే బోలో సునాయ్ నహీ దేరీ అంటే వినపడట్లేదు, థోడా జోర్సే బోలోనా అంటే కొంచెం గట్టిగా చెప్పు. ఓకే, జోర్సే బోలో అనొచ్చు, లేదా జోర్సే కహో అనొచ్చు. అదే పెద్దవాళ్ళు అనుకోండి గట్టిగా చెప్పరా, గట్టిగా చెప్పండి అంటాం కదా, అప్పుడు జోర్సే బోలియే, జోర్సే కహియే, ముజే ఠీక్ సే సునాయ్ నహీ దే రహీ హై అంటే నాకు సరిగ్గా వినపడట్లేదు. క్లియర్ కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. बाय द वे आज का क्लास कैसे समझ में आ रही, यूज़फुल हो रहा कुछ, కామెంట్ బాక్స్ में लिख के मुझे बताइए. కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఎవ్రీడే క్లాస్, ఏ క్లాస్ అయినా కానీ మీకు ఎంత అర్థమవుతుంది, ఎలా నేర్చుకుంటున్నారు, ఒక పుస్తకంలో పెట్టి రాసుకుని రోజు ఒకసారి అలా తిరిగేస్తూ మాట్లాడుతూ ఉండండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వచ్చేస్తుంది. కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్స్, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ప్లేలిస్ట్లో లింక్స్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. प्रैक्टिस करते रहे, जितना प्रैक्टिस करें तो उतना आसान होगा आपको. ओके, सो और एक क्लास में मिलेंगे, तब तक आप अपना ध्यान रखिए एंड टेक केयर, सी यू सून, गुड लक.